కదా. కాబట్టి మీరు నాకు దండం పెట్టాలి కానీ ఎక్కడా కనిపించినటువంటి ఎవడో దేవుడు ఉన్నాడని చెప్పేసి ఆయన కోసం అని చెప్పేసి మీరు ఇలా ప్రార్థనలు చేయడం, యజ్ఞయాగాదులు చేయడం, ప్రజల యొక్క ధనాన్నంతా కూడా దుర్వినియోగం చేయడమే అవుతుంది తప్ప నా కోసం చేయండి. ఏదైనా చేస్తే నాకు చేయండి, నాకే జయకారాలు పాడండి, అన్ని పాటలు నా పైన రాయండి, అన్ని స్తోత్రాలు నా పైన రాయండి, మీరంతా కూడా నన్ను కీర్తించండి. ఈ మూర్ఖులంతా కూడా మహారాజు రూపంలో భగవంతుణ్ణి కీర్తించారు ఇన్నాళ్ళ వరకు కూడా. మా పూర్వీకులు కూడా అలాంటి వాళ్లే. కాబట్టి ఈ లోకంలో పరలోకంలో కూడా సుఖం లభించదు. అందుకని రాజుగారిని మీరు కనుక కీర్తిస్తే, రాజుగారిని స్తోత్రం చేస్తే మీకంతా మంచి జరుగుతుంది అని చెప్పి వాళ్ళకే ఉల్టాగా వీడు పిచ్చి పిచ్చిగా చెప్తూ వాళ్ళు చెప్పిన మాటలని కూడా పెడచెవిన పెట్టాడు. ఇక వీడు చెప్తే వినడని చెప్పేసి వాళ్ళంతా కూడా మునులంతా కూడా కోపించేసి మంత్రజలం తీసుకొని వాడి యొక్క ఆయుక్షీణం యొక్క మంత్రాన్ని చదివేసి వాడి మీద నీళ్లు చల్లారు. క్షణంలోనే బ్రాహ్మణ శాపంతో, ఆ మునుల యొక్క ఋషుల యొక్క శాపంతో వీరుడు ఆయన అక్కడనే చచ్చిపడ్డాడు. చచ్చిపడంగానే మృత కళేవరం అక్కడనే ఉన్నది. ఆ తల్లి సునీత ఏడ్చుకుంటూ వచ్చింది. ఎందుకంటే ఎంతైనా కొడుకే, వాడు ఎంత చెడ్డవాడైనా దొంగ అయినా కొడుకే కనుక తల్లి వచ్చి పాపం వాడిని ఒళ్ళోకి తీసుకొని నా కొడుకును మాత్రం ఈ కళేవరాన్ని నేను ధ్వంసం చేయనియను, దీన్ని దహనం చేయనియనని చెప్పి తన కళేవరాన్ని తన దగ్గరనే పెట్టుకొని మంచిగా వేరే ఏదో నూనెలో పోసి కాపాడుతున్నది. భరతుడు వచ్చిందాక దశరథుడిని నూనెలో పెట్టి కాపాడినట్టుగా ఆమె ఒక ఈ మునులంతా కూడా చంపి వెళ్ళిపోగానే ఆ కొడుకును మాత్రం తీసుకొని ఆమె చక్కగా రక్షిస్తోంది. చోరప్రాయం జనపదం హీనత్వం అరాజకం. ఇక దేశమంతా కూడా చోరులంతా విజృంభించారు, దొంగలు పడుతూ ఉన్నారు. అందరినీ అరాజకత్వం చాలా పెరిగిపోయింది, పెచ్చరిల్లిపోయింది. రాజ్యహీనులంతా కూడా బలపడుతూ ఉన్నారు, దోపిడి దొంగలు పెరిగిపోతూ ఉన్నారు. బలహీనులందరినీ కూడా బలవంతులు చాలా కష్టపెడుతూ ఉన్నారు. హింస పెరిగిపోతూ ఉన్నది. భర్తృజుపరతే తస్మిన్ అన్యోన్యం న జిగాంసతం. కాబట్టి హింసాదోషం జరుగుతున్నా సరే రాజభటులు ఎవరు కూడా మిన్నకుండి ఉంటున్నారు తప్ప వాళ్ళు ఎవరు కూడా చర్యలు తీసుకుంటలేరు. ఎందుకంటే ఎవరినేమనంటే రాజుగారితో మన కోపం వస్తుంది అనేటువంటి విషయం కనుక, రాజే లేడు కనుక, రాజు చనిపోయినాడు కనుక ఎవరు కూడా పట్టించుకుంటలేరు. శాంత స్వభావుడు సమదృష్టి అయినటువంటి బ్రాహ్మణుడు కూడా తన కళ్ళ ముందర జరుగుతున్నటువంటి ద్రోహాలను చూసి ఏం చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? మునులంతా కూర్చొని చేసుడైతే వాడిని చంపాం, కానీ రాజు లేకపోతే మరి రాజ్యం అంతా నాశనం అవుతున్నదే, ఇప్పుడు దీన్ని ఎవరు కాపాడాలి? ఇదంతా కూడా మన కర్తవ్యమే అని చెప్పి ఋషులు మునులంతా కూడా సమావేశమయ్యి అక్కడ బ్రాహ్మణులతో కూడి వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు వీడి యొక్క శరీరం ఉన్నది కదా, దాన్ని మంథన చేస్తే ఇందులోంచి ఒక జీవి పుట్టవచ్చు. ఇంకా వాడి శరీరం వేడిగా ఉన్నది, వాడి తల్లి రక్షిస్తూ ఉన్నది కనుక వాడిని మనం మళ్ళీ మంథన చేద్దామని కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ మృత కళేవరాన్ని తీసుకువచ్చి అది భద్రంగా కాపాడి ఉన్నది కనుక దాన్ని చిలకడం ప్రారంభించారు. మంథన చేయడం ప్రారంభిస్తే అందులోంచి ఒక నల్లటి పొట్టివాడు కూడా పుట్టాడు. వాడిని నిషాదులు అన్నారు. ఇప్పుడు అడవులలో ఉండేవాళ్ళు కూడా కోయ జాతి వాళ్ళు, పొట్టిగా ఉండే నల్లటి వాళ్ళందరూ కూడా నిషాద జాతి వాళ్ళు, వాళ్ళ నిషాదులు అంటారు.